థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త హ్యాండ్ఫుల్ కరప్షన్ లాకర్లో ఫుల్ క్యాష్ లాక్ ఓపెన్ చేస్తే 1.5 కోటి నోట్ల కట్టలు కంటపడ్డాయి. నరహరి మామూలోడు కాదు అని ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. ల్యాండ్ అండ్ సర్వే డైరెక్టర్ నరహరి అక్రమాస్తుల లెక్క అంతకంతకు పెరుగుతోంది. శాలిబండ కెనరా బ్యాంక్ లోని నరహరికి చెందిన లాకర్స్ ని చెక్ చేస్తే మినీ సైజ్ కేజీఎఫ్ బయటపడింది. నోట్ల కట్టలతో పాటు భారీగా నగలు జిగేల్మన్నాయి. కోట్లలో నగదు, రెట్టింపుగా ఫిక్స్డ్ డిపాజిట్లు, దాదాపు కేజీన్నర బంగారం, హైదరాబాద్ లో ఖరీదైన ఫ్లాట్లు, శివారులో విల్లాలు, ఆల్ టుగెదర్ నరహరి అక్రమాస్తుల లెక్క ఎప్పుడో 100 కోట్ల మార్క్ దాటిపోయింది. నరహరికి ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు తనిఖీల ఫస్ట్ ఫేజ్ లోనే నిర్ధారణకొచ్చారు ఏసీబీ అధికారులు. కెనరా బ్యాంక్ లో నరహరికి సంబంధించిన 2 లాకర్లు ఉన్నాయి. ఒక లాకర్లో 1,50,00,000 నగదుని, మరో లాకర్లో గోల్డ్ ఆర్నమెంట్స్ ని గుర్తించారు ఏసీబీ అధికారులు. సోమవారం నరహరిని కస్టడీలోకి తీసుకుని లాకర్, క్యాష్, అలానే గోల్డ్ పై కూడా ప్రశ్నించనున్నారు. ఇంత డబ్బు ఏ విధంగా సంపాదించాడు, ఇంకా ఎంత మొత్తంలో అక్రమాస్తులు ఉన్నాయి, అధికారులు ఏమంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి నరహరి లాకర్స్ని ఏసీబీ అధికారులు ఇవాళ ఓపెన్ చేశారు. సో 2 లాకర్స్ని తిరగబరగా ఒక లాకర్లో కంప్లీట్గా 1 కోటి రూపాయలకు పైగా నగదు లభించింది. అండ్ సేమ్ టైం ఈ మరొక లాకర్లో బంగారు ఆభరణాలను కూడా ఏసీబీ ఐడెంటిఫై చేసింది. అయితే ఈ బంగారు ఆర్నమెంట్స్కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులవి ఈ ఆర్నమెంట్స్గా తెలుస్తుంది. సో ఫర్దర్గా ఏసీబీ అధికారులు అసలు ఈ స్థాయిలో గోల్డ్ ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటి దానిపైన కూడా దర్యాప్తు చేయబోతున్నారు. సో ఇప్పటివరకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ బంగారం అంతా కూడా పూర్తిగా వీళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బంగారంగా తెలుస్తుంది. సో వీళ్ళందరికీ కూడా కేవలం నరహరికి సంబంధించినటువంటి లాకర్ ఒకటే ఉండటంతో వాళ్ళు నరహరి లాకర్లో ఇదంతా కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఫర్దర్ ఎంక్వైరీలో ఏసీబీ అధికారులు దీన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. సో ప్రజెంట్ నరహరిని గత కొద్ది రోజుల క్రితమే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. అతడి ఇంట్లో దాదాపు 1,54,00,000 రూపాయలకు సంబంధించినటువంటి నగదుని స్వాధీనం చేసుకున్నారు. అండ్ సేమ్ టైం చాలా వరకు గోల్డ్తో పాటు సిల్వర్ ఆర్నమెంట్స్ని కూడా సీజ్ చేశారు. సో వీటన్నిటికీ సంబంధించి దాదాపు 150 కోట్లకు పైనగానే బహిరంగ మార్కెట్లో ఉంటుందనేటువంటి అంచనాకు గతంలోనే ఏసీబీ వచ్చినటువంటి విషయం తెలిసిందే. తాజాగా కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్ని కూడా ఏసీబీ సీజ్ చేసింది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఫర్దర్గా సోమవారం రోజు నరహరిని ఏసీబీ కస్టడీకి తీసుకొని ఉంది. అండ్ సేమ్ టైం ఈరోజు ఇప్పుడు బ్యాంక్ లాకర్స్ తెచ్చినటువంటి దాంట్లో ఈ అమౌంట్తో పాటు గోల్డ్ ఏదైతే ఉందో వాటిని కూడా ఏసీబీ ఈ సీజ్ చేసేటువంటి ప్రాపర్టీస్లో కలుపుతున్నారు. అయితే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్కి సంబంధించి మాత్రం లాకర్లో పెట్టింది తమ కుటుంబ సభ్యులు అని చెప్పేసి చెప్తున్నారు. సో దానిపైన కూడా ఏసీబీ లోతుగా దర్యాప్తు చేరుంది. రైట్ ప్రణీత.